మన ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో పలికిన ఈ 4వ మాటను మాట్లాడే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు దేవానికి నా వందనాలు. అలాగే సంఘ కాపరికి, సంఘానికి నా వందనాలు. యేసయ్య శిలువలో పలికిన ఈ 4వ మాట చాలా బాధగాను, చాలా ఘోరమైన స్థితిలో ఉండి మాట్లాడాడు. కానీ మనకి అంతటి బాధను లేకుండా చేసినందుకు దేవుడికి నా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. వాక్యంలోకి వెళ్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనం. 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు విడిచితివి అని అర్థం. ఇక్కడ తన ప్రియకుమారుడు తన తండ్రిని వేడుకుంటున్నాడు, నా దేవా నన్నెందుకు విడిచితివి అని. ఇక్కడ తన కుమారుణ్ణి తండ్రి నిజంగా విడిచిపెట్టాడా? ఒకసారి వాక్యం తీద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-8. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తానే రక్తకునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందుతున్నంతగా ఆయన శిలువ మరణమును పొందినంతగా విధేయత చూపిన వాడై తాను తగ్గించుకొనెను. ఇక్కడ మనం చూస్తున్నాము, అంటే దేవుడు ఈ లోకమునకు ఒక సాధారణ మనిషిలాగా వచ్చాడు. సో అందుకే దేవుడు సిలువలో ఒక సాధారణ మనిషిలా అంతటి బాధను పడినంతగా మనం చూస్తున్నాము. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు దేవుడికి అంత అంటే ఒక మనిషి ఎలా బాధను తను వ్యక్తపరుచుకుంటాడో ప్రభువైన యేసుక్రీస్తు కూడా అలాగే వ్యక్తపరుచుకున్నాడు. ఇంకో వాక్యం తీద్దాం. కీర్తనలు 22వ అధ్యాయం 1వ వచనం. నా దేవా నీవు నన్నెలా విడినాడితివి, నన్ను రక్షింపక నా అరధ్వనిని వినక నీవెలా దూరముగా నున్నవు. ఇక్కడ దావీదు తన బాధను పరిశుద్ధాత్మ ద్వారా తండ్రికి వేడుకుంటున్నాడు. ఇది ప్రవచన నెరవేర్పు ప్రారంభం యొక్క తీవ్రత. ఈ 22వ కీర్తనలో నుంచి మనం ఏది నేర్చుకుంటామంటే, దావీదు తన బాధను వర్ణిస్తున్నట్లుగా కనిపించిన పరిశుద్ధాత్మ ప్రేరేపణతో భవిష్యత్తులో ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో అనుభవించబోయే తీవ్ర వేదనను ముందుగానే మనకు వ్యక్తపరిచాడు. అలాగే ఈ 22వ కీర్తనలో 7-8 వచనాల్లో చూసుకుంటే, దేవుణ్ణి సిలువ వేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు విక్రిస్తాడు. ఈ నెల దేవుడు తనకు తానే రక్షించుకోలేకపోయాడు అని చెప్పేసి అంటారు. అలాగే 16వ వచనంలో కూడా మనం చూసుకున్నట్లయితే చేతులు కాళ్ళు గుచ్చబడటం, అంటే యేసయ్యకు సిలువ వేసినప్పుడు చేతికి 2 మేకులు, కాళ్ళకు 1 మేకు, మొత్తం 3 మేకులు చూస్తున్నాం. అలాగే సిలువ వేసిన తర్వాత వస్త్రాలు పంచుకోవటం, అంటే చీట్లు వేశారు ప్రభువైన యేసుక్రీస్తు వస్త్రాన్ని. అలాగే ఈ 22వ అధ్యాయం మొత్తం చివరికి విజయంతోనూ రక్షణతోనూ ముగుస్తుంది. అందువలన ఇది పూర్తిగా నిరాశ కాదు, ఆ విమోచన మరియు విజయంలో భాగం. ఇవన్నీ సిలువలో యేసులో నెరవేరాయి. ఆ క్షణం పాప భారం ఆయన పడిన క్షణం. యేసయ్య మన పాపమంతా తనపై మోసుకున్నాడు. దేవుడు పవిత్రుడు, పాపంతో సహవాసం లేదు. అందువలన ఆ క్షణంలో యేసు మన స్థానంలో నిలబడి దేవుని తీర్పును అనుభవించాడు. ఒకసారి వాక్యం తీద్దాం. 2 కొరింథీయులు 5:21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమేరుగని ఆయన్ను మన కోసమే పాపముగా చేసెను. అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోకి పరిశుద్ధ గర్భం ద్వారా ఎలాంటి పాపం లేకుండా వచ్చాడు. అంటే పాపం అనే మాటకు ఆయనకి అలాంటి మాటకు అవకాశం లేదు.
కానీ ఒక దేవుడికి ఏదైనా అర్పియాలంటే మనం హేయం అనేది లేకుండా అంటే దానికి ఒక మచ్చ కూడా ఉండకూడదు. అలాంటిది దేవునికి అర్పిస్తాం. అలాంటిది ఆ సిలువలో దేవుడు ఏ పాపం లేని మనిషి చనిపోవాలి. అలాంటి వ్యక్తి ప్రభు యేసుక్రీస్తే. ఆ సమయంలో మన పాపాలన్నీ మోసుకొని దేవుడు సిలువలో మరణించాడు. దేవుడు ఎందుకు విడిచిపెట్టవలసి వచ్చింది? నిజంగా విడిచిపెట్టాడా అన్న మాటకి ఒక వాక్యం తెద్దాం మనం. యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టెను వాని యందు విశ్వసించు ప్రతి వాని నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకమునకు తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీరుటకు దేవుడును లోకమునకు పంపలేదు. ఇక్కడ మనం చూస్తున్నాము ప్రభువైన యేసుక్రీస్తుని తన తండ్రి ఎందుకు ఈ లోకంలోకి పంపించాడు? మన పాపాల నిమిత్తము రక్షణ పొందుటాకే ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. ప్రతి ఒక్క మనిషి రక్షణ పొంది దేవునిలోకి రావాలి. సో ఇది అలాగే రాబోయే ఈ అంత్య దినాల్లో ఇంకా ఎవరైతే మారుమనసు పొందలేదో వాళ్ళు మారుమనసు పొందాలి. మనం చూస్తున్నాము ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి, భూకంపాలు అలా మనం చూసుకుంటున్నాము. ప్రకటన గ్రంథం మనం ధ్యానం చేసుకున్నాము. సో దీన్ని తీసుకుని మనం ఇంకా చేంజ్ అవ్వకపోతే దేవునిలోకి రావాలి. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.